ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 16వ తేదీ నుండి ఆగస్టు 22వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. ఇక నక్షత్రయోగం శీర్షికలో కృత్తిక, రోహిణి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించడానికి ఏ నియమాలని పాటించాలో వాటితో పాటు అదృష్టభాగ్యం, సంఖ్యాశాస్త్రం శీర్షికలో 29వ తేదీని పుట్టినటువంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలను తెలుసుకుంటారు. ఇప్పుడు నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఇక ఈ వారంలో కనిపించే ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 18వ తేదీ శ్రావణ మంగళవారం, మంగళగౌరీ వ్రతం. 19వ తేదీ నాగపంచమి, గరుడ పంచమి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులు తప్పక మనం వంచి వ్యాపారం చేయాలి లేదా ఏదైనా సంస్థని స్థాపించాలి అనే అభిప్రాయంతో కొత్తదైనటువంటి ఆలోచనకి సంబంధించిన ప్రణాళికల్ని బాగా వేస్తారు. అమలు చేసే దిశగా ఆలోచనని పదును పెట్టి చూస్తారు. భరణి నక్షత్ర జాతకులకి దాన ధర్మాల పట్ల విశేష ఆసక్తి కలుగుతుంది. సరైనటువంటి దానాన్ని సరైన వ్యక్తి ఎవరా అని ఆలోచించి మరీ ఆ పనిని చేయాలనే నిర్ణయానికి వస్తారు. కృత్తికా నక్షత్ర జాతకులకి ఆధ్యాత్మికమైనటువంటి ధోరణి బాగా ప్రబలుతుంది. తప్పక దైవ దర్శనానికి అలాగే గ్రంథ పఠనానికి బాగా ప్రాముఖ్యాన్ని ఇస్తారు. ఈ వారంలో సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. 18వ తేదీ మంగళగౌరీ వ్రతం, శ్రావణ మంగళవారం అయింది కాబట్టి ఆ రోజున పసుపు గౌరమ్మని పూజించి వర్షాల కోసం ప్రార్థించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ దాన ధర్మాలైనా శక్తికి మించి చేయకూడదని గ్రహించాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి భార్యాభర్తల మధ్య కానీ, బంధువులకి అలాగే భార్యాభర్తలకి మధ్య కానీ చిన్న ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు ఆ దిశగా వెళ్లకుండా తక్కువగా మాట్లాడుకుంటూ ఉండడం శ్రేయస్కరం. రోహిణీ నక్షత్ర జాతకులకి తమ పనిని తాము చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనేటటువంటి స్పష్టమైన ఆదేశాలని తమ బుద్ధికి ఇచ్చుకుంటూ ఇతరుల వ్యవహారాల్లో ఏమాత్రమూ జోక్యం చేసుకోకుండా ఉండడం ఎంతైనా అవసరం ఈ వారంలో. మృగశిర నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన ఆలోచనని తామొక్కరే నిర్ణయించుకోవడం కాకుండా అతి ముఖ్యులైన లేదా పెద్దలైన అనుభవజ్ఞులైన వారితో సంప్రదించి మాత్రమే ఓ నిర్ణయానికి రావాలి. ఈ వారంలో దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చెయ్యాలి. శ్రావణ మంగళవారం 18వ తేదీ అయినటువంటి కారణంగా గౌరీదేవి ప్రీతి కోసం అమ్మవారిని పూజించి చలివిడిని నివేదన చేయాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ వ్యవహారాలని తామే చూసుకుంటూ ఉండాలి. పెద్దల సలహాలని తప్పక తీసుకోవాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి ఇంటిని కానీ, కొత్తదైనటువంటి వాహనాన్ని కానీ తీసుకోగలిగిన అవకాశం బాగా కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు స్థాన చలనానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేయడమే కాకుండా పదవి ఉన్నతి లేదా విద్యలో తగినటువంటి ప్రావీణ్యం సాధించడం కోసమని కొత్తమైనటువంటి పరీక్షలకి తప్పక పెడతారు. వాటిలో ఉత్తమ ఫలితాలని సాధించేందుకు తగిన అవకాశం బాగా కనిపిస్తోంది. పునరుసు నక్షత్ర జాతకులకి ఒకప్పుడు ఆందోళనకరంగా ఉండే ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా కుదిరిపడిన కారణంగా సుఖ సంతోషాలతో గడుపుతారు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. శ్రావణ మంగళవారం 18వ తేదీ అయినటువంటి కారణంగా గౌరీదేవిని పూజించి శనగలని ఇంటికి వచ్చిన ముత్తైదువిని గౌరీదేవిగా భావించి వాయనంగా ఇవ్వాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం
కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపడం మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరుసు నక్షత్ర జాతకులకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తాము చేయగలిగినటువంటి సహాయాన్ని సంఘానికి చేయాలనే అభిప్రాయంతో 10 మందిలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడతారు. పుష్యమి నక్షత్ర జాతకులు స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇళ్ళు కానీ ఏవైనా కొనాలి అనేటటువంటి ఉత్తమమైన ఆలోచనకి వచ్చి తమ దగ్గర సొమ్ము లేకపోయినా రుణాన్ని తీసుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు తమదైనటువంటి సంపూర్ణ ఆరోగ్య ఆర్థిక విశేషాల్ని అనుభవజ్ఞులకి చెప్పి నేను ఒడ్డెక్కాను అనేటటువంటి ఆనందంతో ఉంటారు. ఈ వారంలో లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. ఎల్లుండి శ్రావణ మంగళవారం కాబట్టి గౌరీదేవిని పూజించి తోరాలని తోటి ముత్తైదువుల చేతి కట్టడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వినోద పర్యటనని చేయాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలన్నీ బాగానే ఉన్నాయి కదా అనే అభిప్రాయంతో అనవసరమైనటువంటి వ్యయాన్ని కానీ చేసుకున్నట్లయితే తప్పక చిక్కుల్లో పడే అవకాశం బాగా కనిపిస్తోంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు అంటే పుబ్బా నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి అభియోగాలు నా మీద లేవు కదా అని అనుకోకుండా మనని గమనించేటటువంటి కళ్ళు కొన్ని ఉన్నాయి అనే అభిప్రాయంతో ప్రతిక్షణం అప్రమత్తతో వ్యవహరించి తీరాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో గోప్యతని పాటిస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించగలగాలి. ఏ విషయాన్ని వెంటనే చెప్పివేయడం, వెంటనే నిర్ణయించడం ఈ వారంలో అంత సరికాదు. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. ఎల్లుండి శ్రావణ మంగళవారం కాబట్టి గౌరీదేవిని పూజించి పాదాలకి పసుపుని పూసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూనే ఉండాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమ వ్యాపారంలో ఉండే భాగస్వాములందరూ కలిసిమెలిసి ఉన్నట్లుగానే భావించడం కంటే ఒక క్షణం అప్రమత్తతతో వ్యవహరించాలి అని గమనించాలి. అలాగని వారు వంచనపరులని కాదు, కానీ కొద్దిగా ఒక క్షణం మనం పరిశీలిస్తున్నట్లుగా ఉండడం ఎంతైనా అవసరం. హస్త నక్షత్ర జాతకులకి ఆరోగ్యం బాగున్నట్లుగా అనిపించినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి ఆరోగ్య పరీక్షలను చేయించుకుని సంపూర్ణంగా ఆరోగ్యవంతులంగానే ఉన్నాము అని దృఢీకరించుకోగలగాలి ఈ వారంలో. చిత్తా నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి వ్యయాన్ని హెచ్చుగా చేసి రుణాన్ని తీసుకోవాల్సిన పరిస్థితికి వస్తారు. ఇది కేవలం ఆర్భాటం కోసం చేస్తారు. ఆ ఆర్భాటాన్ని మానడం ఎంతైనా అవసరం. ఈ వారం గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ఎల్లుండి శ్రావణ మంగళవారం కాబట్టి గౌరీదేవిని పూజించి ఆమెకి ప్రీతికరమైన పులిహారాన్ని నైవేద్యంగా అర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వ్యవహారంలో గోప్యతని పాటించి తీరాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు తాము ఏ పనిని చేయబోయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో అలాగే అనుభవజ్ఞులైనటువంటి పెద్దలతో మాత్రమే సంప్రదించి చేయాలి తప్ప తమకు తాముగా నిర్ణయం చేయడం అంత సరైనటువంటి పని కాదు. స్వాతి నక్షత్ర జాతకులు తాత్కాలికంగా వచ్చినటువంటి చిన్నదైన కోపం కారణంగా వేరే విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే ప్రమాదం ఉంది. అందుకని ఒక క్షణం సంయమనంతో ఉండి మాత్రమే నిర్ణయాన్ని చేసుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులకి తమకి తల్లిదండ్రులు కానీ, దూరపు బంధువులు కానీ, దగ్గర బంధువులు కానీ ఏవైనా క్రొత్త ఆలోచనలు కానీ చెప్పినట్లయితే తమకు తాముగా 1-2 మార్లు ఆలోచించుకుని ముఖ్యమైన నిర్ణయాన్ని చేసుకోవాలి తప్ప అకస్మాత్తుగా నిర్ణయించుకుంటే చెప్పలేనంత ఇబ్బంది వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ఎల్లుండి శ్రావణ మంగళవారం అయినటువంటి కారణంగా అమ్మవారికి ప్రీతికరంగా దధ్యోదనాన్ని అంటే పెరుగు అన్నాన్ని సమర్పించాలని నైవేద్యంగా.
ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికమైన ప్రశాంతత కోసం విహారయాత్రగా వెళ్ళడం మంచిది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ఒత్తిడి పూర్తిగా తొలగి కుటుంబంలో సుఖశాంతులు బాగా అమరే అవకాశం కనిపిస్తోంది. అనురాధ నక్షత్ర జాతకులకి వ్యాపారంలో కలిగేటటువంటి ఆర్జన సంతృప్తికరంగా అనిపిస్తుంది ఈ వారంలో. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి మనోధైర్యం బాగా కలిగి నేనే విధంగానూ అధర్మంగా లేనని, తప్పక నేను జయించగలనని ఆ ధైర్యాన్ని సంపూర్ణంగా సొంతం చేసుకుంటారు ఈ వారంలో. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి చద్ది నివేదనాన్ని శ్రావణ మంగళవారం నాటి తెల్లవారుజామున చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రోజు దైవ దర్శనాన్ని మానకుండా చేయాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులు తాము అనుకున్నది మాత్రమే జరగాలి అని అనుకోవడం కాకుండా తాము అనుకున్న దాంట్లో ఏదైనా దోషం ఉందేమో అని ప్రతిపక్ష సభ్యునిలాగా ఆలోచించుకుని అప్పుడే ఆ నిర్ణయాన్ని అమలు చేసుకుంటూ ఉండాలి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఇంతకుముందు ఎవరి దగ్గరనైనా రుణాన్ని కానీ తీసుకుని ఉంటే ఇంత మాత్రమే తీర్చగలని ధర్మబద్ధంగా తీసుకున్నటువంటి వారు ఎవరో అటువంటి వారికి స్పష్టంగా చెప్పాలి తప్ప మధ్యవర్తి ద్వారా సందేశం సరికాదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమ ఆరోగ్యాన్ని గురించినటువంటి శ్రద్ధతో ప్రతిక్షణం ఉండి తీరాలి. ఏ విధమైనటువంటి దోషము కలగదు, కానీ ఒక క్షణం పరిశీలనతో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. ఈ వారం మంగళగౌరి వ్రతం ఎల్లుండి అవుతోంది కాబట్టి అమ్మవారికి చీరని రవికని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అప్రమత్తంగా ఉండాలి, పెద్దలని సంప్రదిస్తూ కూడా ఉండాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశిలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి అధర్మబద్ధమైనటువంటి వ్యాపారం ద్వారా విశేష లాభాన్ని పొందొచ్చనే ఆలోచనని ఎవరో కలిగిస్తారు. పొరపాటును కూడా ఆ వ్యాపారం వైపుకే వెళ్ళకూడదని 1-2 మార్లు గ్రహించాలి. శ్రవణ నక్షత్ర జాతకులు ప్రభుత్వానికి కట్టవలసినటువంటి బకాయిలు పన్నుల రూపంలో ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా సకాలంలో కట్టడం ఎంతైనా శ్రేయస్కరం. లేని పక్షంలో ఇక్కట్లకి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తమకి రావాల్సినటువంటి బకాయిల విషయంలో రాజీ మార్గంతో అనుసరించడం ఉత్తమం, రాజీ మార్గాన్ని ఆశ్రయించడం ఉత్తమం తప్ప న్యాయస్థానపు తలుపులు తట్టడం మంచిది కాదు. ఈ వారంలో నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. శ్రావణ మంగళవారం ఎల్లుండి అయింది కాబట్టి అమ్మవారికి సంపూర్ణ పుష్పాలతో అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరులు ఇచ్చినటువంటి సలహాల్ని గుడ్డిగా పాటించేయడం కాకుండా తమ బుద్ధిని కూడా జోడించి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశిలో ఉన్న వారందరూ కూడా ఆత్మ పరిశీలనని చేసుకోవాలి. అంటే జరిగేటటువంటి ఈ వస్తున్నటువంటి సమస్యలకి తాము ఒకవేళ కారణమేమో అనేటటువంటి విషయాన్ని 1-2 మార్లు పరిశీలించుకోవాలి, స్పష్టంగా నిర్ణయాన్ని తీసుకోవాలి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి వ్యాపార భాగస్వాములతో ఓ చిన్న ఘర్షణ వస్తుంది. ఆ రావడానికి కారణం తాము పట్టించుకోనితనమేనా అని ఆత్మ పరిశీలనని చేసుకోగలగాలి. శతభిష నక్షత్ర జాతకులకి భార్యాభర్తల మధ్య తప్పక సంఘర్షణ వచ్చేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. దానికి భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ కటువుగా 10 మంది ముందు మాట్లాడడం కారణమేమో అని ఒక క్షణం ఆలోచించుకోగలగాలి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి రావలసినటువంటి బకాయిలు ఏమాత్రమూ రాకపోవడానికి కారణం అసలు ఏమాత్రము ప్రయత్నము చేయకపోవడమేమో అని ఒక క్షణం ఆలోచించుకోగలగాలి. మొత్తానికి ఈ వారం అంతా కూడా ఆత్మ పరిశీలన వారంగా
ఈ రాశిలో ఉన్నవారు భావించాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఈ వారం ఉత్తమం. శ్రావణ మంగళవారం ఎల్లుండి అవుతోంది కాబట్టి అమ్మవారికి ఫల రసాలతో అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏమాత్రమూ నిరుత్సాహపడకుండా తమని తాము పరిశీలించుకుని తగిన ప్రయత్నాన్ని చేయగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమ భార్య అలాగే సంతానంతో చాలా అనుకూలంగా ఉండడమే కాకుండా అందరూ కలిసి ఎక్కడికైనా సరే ఓ వినోద పర్యటన చేయాలి అనేటటువంటి నిర్ణయానికి వస్తారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి మానసిక అశాంతి లేనటువంటి కారణంగా సుఖశాంతులతో ఈ వారం వినోదంతో కానీ అలాగే విహారంతో కానీ గడపగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులకి సంతానం నుండి ఏ విధమైనటువంటి సమస్య లేని కారణంగాను వాళ్ళ విద్య అభివృద్ధి దిశగా వెడుతున్నటువంటి కారణంగాను చాలా ఆనందంతో గడపగలుగుతారు ఈ వారాన్ని. గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి ఈ వారాన్ని. ఎల్లుండి శ్రావణ మంగళవారం కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆవు పెరుగుతో అమ్మవారిని అభిషేకించాలి ఈ మంగళవారం నాడు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరితోనూ విరోధించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలగాలి. ఈ ఆనందం పొందాలంటే విడుదల కావాలి. అంటే ఇక దాని జోలికి వెళ్ళక్కర్లేదు. ఆ స్థితి నాకు కావాలి. నేను ఏ సంకల్పంతో మొదలుపెట్టినా ఆ స్థితికి ఎదగగలగాలి. నేను ఇది చేశాను అని పరమ సంతోషంతో, అమ్మా నువ్వమ్మా చేయించావు, ఇలా నాతో ఎన్నో చేయించమ్మా అని నమస్కారం పెట్టి ఆనంద భాష్పాలతో వెళ్ళిపోవాలి. అది మోక్షలక్ష్మి. అందుకే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. జయలక్ష్మి అంటే ఈ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి నీకు కావాలి అంటే జయలక్ష్మి ఒకటి కావాలి. ఏమిటి జయం? జయం ఎప్పుడు వస్తుంది? ఎదురొడ్డి నిలబడితే. ఎదురొడ్డి నిలబడిన వాడికి జయం అన్న మాట ఎక్కడుంది? ఎదురొడ్డి నిలబడినప్పుడు క్లేశం కలుగుతుంది, ఓ కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని తట్టుకోవడానికి వ్యూహాన్ని నిర్మాణం చెయ్యాలి. నేను అంటున్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసిమండి. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి కోట చుట్టూ శత్రు సైన్యం మోహరించింది. ఇంత శత్రు సైన్యం మోహరిస్తే ఈ శత్రు సైన్యాన్ని అంతటినీ ఎలా ఎదుర్కోవడం? ముందు ఆలోచన రావాలి. ఇంకేమీ యుద్ధం చేస్తామండి, అయిపోయింది కోట, సొరంగాల్లోంచి పారిపోదాం ఎక్కడికో అక్కడికి, ఇంకా అయిపోయింది మన బతుకున్నారనుకోండి, ఇంకేమిటి? ఒకప్పుడు తల్లికోట యుద్ధం జరిగింది. తల్లికోట యుద్ధం జరిగితే నదికి యువతల వైపు రామరాయల వారి సైన్యం మోహరించింది, అవతల వైపు శత్రు సైన్యం మోహరించింది. అపజయం ఎరిగినటువంటి విజయనగర సామ్రాజ్యం ఇంత పెద్ద సైన్యం ఎట్టి పరిస్థితుల్లో గెలవలేదు. కానీ శత్రువీరులు ఆలోచించారు, రామరాయల దగ్గర ఇంత శత్రు సైన్యం ఉంటే గెలవలేము, ఏం చెయ్యాలనుకున్నారు. రాత్రి యువతల సైన్యానికి తెలియకుండా 10 కాగడాల చప్పున వెలిగించి ఎద్దుబళ్ళకు కట్టి ఎద్దుబళ్ళనన్నింటినీ కూడా దిగువకు వదిలిపెట్టేశారు. కొన్ని 100 బళ్ళు కాగడాలు కట్టుకుని వెళ్ళిపోయి. అది ఎలా ఉందంటే ఎక్కడ ఎద్దుల్ని తోలుతున్న చప్పుడు చేయలేదు. ఎద్దు బళ్ళు నడిచి వెళ్ళిపోయి చీకట్లో అలవాటు వాడికి వెళ్ళిపోతాయి. మీరు ఇప్పటికీ పట్టణాల్లో సంతకొచ్చి ఎద్దుబండి వెళ్ళిపోతుంటే ఆ ఎద్దుబండి నడిపేవాడు నిద్రపోతూ ఉంటాడు, అది పల్లెటూరు వెళ్ళిపోతుంది. అలా ఎద్దుబళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. యువతల వైపు ఉన్న రామరాయల సైన్యం అనుకుంది కాగడాలు పట్టుకుని సైన్యం నదికి కిందకి వెడుతున్నారు, దిగువకి. అంటే అక్కడ దాటి ఇటు వస్తారన్నమాట. కాబట్టి అక్కడ మనం ఎదుర్కొనాలి. కాబట్టి సైన్యాన్ని అంతటి కిందకి నడిపించండి అన్నారు. వ్యూహంలో ఒక చిన్న పొరపాటు. సైన్యం కిందకి వెళ్ళిపోయింది. ఒక్క రామరాయలు పడుకుని ఉన్నాడు. రామరాయలు ఎక్కేటటువంటి ఏనుక్కి నల్లమంది ఎక్కువగా పెట్టేశారు. దానికి స్థిమితం తప్పిపోయింది. ఏ ఏనుగు మీద కూర్చున్నాడో తెల్లవారేటప్పటికి తన సైన్యం అంతా ఎద్దుబళ్ళ వంక చూస్తే కిందకి వెళ్ళిపోయింది. సూర్యోదయం అయ్యేటప్పటికి ఎద్దుబళ్ళు, సైన్యం వెనక్కి వచ్చే అవకాశం లేదు. శత్రు సైన్యం దాటొచ్చి రామరాయల సైన్యాన్ని కొట్టింది. రామరాయలు అరివీర భయంకరుడు, కానీ అప్పటికే ఏనుక్కి నల్లమంది ఎక్కువైపోయింది. అది రామరాయల్ని పట్టి కిందకి ఇచ్చేసి తొక్కేసింది. అయిపోయిందా? బుద్ధి యందు ఒక్క దోషం ఒక చారిత్రాత్మకమైనటువంటి సామ్రాజ్య పతనానికి కారణమైపోయింది. వెళ్ళిపోయింది విజయనగర సామ్రాజ్యం. 6 నెలలు దోచుకున్నారు దాని ఐశ్వర్యాన్ని.
విజయనగర పతనం చదువుతుంటే గుండె అవిసిపోతుంది. జయలక్ష్మి, నీవు ఏ ఆలోచన చేస్తే కార్యాన్ని సాధించి విడుదల కాగలవో అటువంటి ఆలోచనను పరాకుతో నీకు ఇవ్వాలంటే ఉత్సాహంతో నీ మనసు నిలబడగలగాలి. ప్రతిబంధకాల వైపుకు లొంగకుండా స్వస్థతతో నిలబడగలగాలి. అలా నిలబడేటట్టు చేసి జయం ఇవ్వగలిగిన తల్లి జయలక్ష్మి. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి. సరస్వతి ఒకరు, లక్ష్మి ఒకరు ఉండరు. మీరు శాస్త్రాన్ని పరిశీలిస్తే అందరూ ఒకటే. అందుకే సరస్వతి, సరస్వతి వేదం చెప్పిన లక్ష్మీ స్వరూపాల్లో ఒక స్వరూపం. ఎందుకని అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, అసలు నేను మాట్లాడాలి అంటే నాకు జ్ఞాపకం రావాలా? జ్ఞాపకం వచ్చింది మాట్లాడడానికి నాకు వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఉండాలా? ప్రతిబంధకాన్ని తట్టుకునే శక్తి ఉండాలా? ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం కాకపోతే ఈ కార్యం పూర్తి చేశారన్న సంతోషంతో నేను ఎలా వెళ్ళను? సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి కలగాలంటే ఇప్పుడు నాకు సరస్వతి రూపంలో ఆవిడే అనుగ్రహిస్తోంది పక్కన కూర్చుని. ఇంతకన్నా ఉదాహరణ మీకు ఇంకేం కావాలి? ఆవిడ సరస్వతికే కాకుండా కేవలం లక్ష్మిగా కూర్చుంటానంటే నా ప్రసంగం అవుతుందా? సరస్వతి, అందుకే సరస్వతి వేరు లక్ష్మి వేరు కాదు. సరస్వతియే లక్ష్మి, నేను కాదు. వేదం చెప్తోంది. వేదం ప్రమాణం, శృతి ప్రమాణం. కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి అంటే ఉద్భుతమైన ఆనందమునకు శ్రీలక్ష్మి అని పేరు. శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి అంటే మనసులో ఉండేటటువంటి పరమ సంతోషాన్ని శ్రీలక్ష్మి అంటారు. అబ్బా, ఇవాళ తల్లి ఏం పలికించిందిరా, ఎంత ఆనందంగా అనిపించేది చెప్పినప్పుడు. అమ్మా నిజం కదమ్మా, ఒక వ్యక్తి జీవితం పండడం దీని మీద ఆధారపడింది కదమ్మా. అమ్మా ఆ 6 రూపాలుగా నన్ను అనుగ్రహించమ్మా అని నేను పడుకుని నిద్రపోయే ముందు కూడా మళ్ళీ ఓసారి నమస్కారం చేయకుండా పడుకోగలనా? ఇది విన్న మీరు నమస్కారం చేసుకోకుండా పడుకోగలరా? రేపొచ్చి ఒక్కసారి ఆ మూర్తుల వంక చూస్తూ మీరు ఆ భావనతో పారవస్యంతో చూడకుండా ఉండగలరా? సాధ్యమా? అది శ్రీలక్ష్మి. అనుభవింపజేస్తుంది. మళ్ళీ 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 పొందాలన్న సంతోషాన్ని కల్పిస్తుంది. కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ. వర అన్న శబ్దానికి అర్థం ఏంటంటే శ్రేష్టము అని. అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో దాన్ని వరలక్ష్మి అంటారు. ఇప్పుడు ఈ లక్ష్మీ స్వరూపాలు ఇవి. ఇప్పుడు నేను వేదం 6 చెప్పింది అని 6 చెప్పాను. అవి 6 అనుకుంటారా మీ ఇష్టం. కాదు అష్టలక్ష్మీ దేవాలయం 8 అనుకుంటారా మీ ఇష్టం. ఇందాక అన్నాను కదా నేను, ఒక తల్లి పిల్లలతో వస్తోంది అనుకోండి, ఆమె లక్ష్మి కాదు. ఒక పిల్లవాడు ఒక పిల్లని చేపట్టాడు వివాహంలో. దేనికి చేపట్టాడు? ధర్మ ప్రజాపత్యర్థం. నా కామాన్ని ధర్మంతో ముడివేసి నా తేజస్సుని ఎందు నిక్షేపిస్తాను, నా వంశం నిలబడాలి, నాకు నీ వలన సంతానము కావాలి అని కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు తప్పకుండా మీకు 10 మంది సంతానాన్ని కనిస్తాను అని చెప్పి ఆమె అంది. వాళ్ళిద్దరి మనసుల్లో ఆ కోరికుంది. ఆమెకి మనసారా కోరికుంది ఆయన తన వలన తండ్రి కావాలి అని. ఆయనకి ఈమె వలన నేను ధర్మ సంతానాన్ని పొందాలి కోరికుంది. వాళ్ళిద్దరికీ ఉంటే సరిపోతుందా? ఆమె పిల్లలతో నడిచొస్తోంది అంటే ఆ రోజున వివాహంలో ఇంతమంది అక్షతలు వేసి చేసిన ఆశీర్వచనాలు నిజమయ్యాయి. లక్ష్మిగా నడుస్తోంది సంతానంతో. అప్పుడు సంతాన లక్ష్మిగా కూడా చేరిందిగా. అప్పుడు మీరు ఎంతమంది లక్ష్ములు అంటున్నారన్న దాంతో నాకు సంబంధం లేదు. ఎంతమంది అయినా లక్ష్ములే. ఆఖరికి కాయలతో ఉన్న మామిడి చెట్టు కూడా లక్ష్మి. మీరు పేరు పెట్టుకోగలిగింది. కాబట్టి ప్రధానంగా అనుగ్రహ శక్తులుగా ఎన్ని రకాలైన లక్ష్మీ కటాక్షాలు ఉన్నాయో అన్ని కటాక్షాలు శ్రేష్టత్వము చేత వరలక్ష్మి ఎందు అన్వయమైపోతాయి. కాబట్టి అందుకని చిట్ట చివరికి వరలక్ష్మిని చెప్తారు, మోక్షలక్ష్మిని చివరికి మధ్యలోకి తెస్తారు. ఎందుకంటే ఆ సంతోషం దగ్గరికి పూర్తి చెయ్యాలి కాబట్టి. లక్ష్మీ కటాక్షం చెప్పినప్పుడు మాత్రం సిద్ధలక్ష్మి పక్కకే మోక్షలక్ష్మి వచ్చింది. అది వేదం యొక్క హృదయం. అది నేను మీరు కాదు చెప్పింది, అది చెప్పింది పరమేశ్వరుడు. లక్ష్మీ కటాక్షము యొక్క తీరు ఎలా ఉండాలో, దాని చేత అందరూ ఎలా సంతోషపడాలో, ఆ క్రమాన్ని ఆవిడ ఎలా అనుగ్రహిస్తుందో చెప్పారు. అందుకే ఇప్పటికీ కూడా మన దేశంలో ఒక ఆచారం, మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, నేను చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడు చెయ్యను. అలా చెయ్యకూడదు కూడా. నేను నా కూతురి పెళ్ళే, నేను కన్న కూతురే, నేను కష్టపడి పెంచిన కూతురే,
నా కూతురు వివాహం చేస్తున్నాను అనుకోండి, ఏదో పేరుకి వ్రాయడం కాదు, అక్కడ పేరుకి వ్రాయడం కాదు. నేను ఒక సంబంధాన్ని నిశ్చయం చేసేటప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. మా గురువుగారి పాదాల దగ్గరికి కూర్చొని, గురువుగారు ఇదండి వాళ్ళ వంశం, వాళ్ళకి పిల్లనిద్దాం అనుకుంటున్నాను గురువుగారు, సంతోషంగా ఉంటుందిరా, ముందుకు వెళ్ళు అని మీరు అన్నారా, శుభం భూయాత్ అని మీ నోటితో అంటే ముందుకెడతా గురువుగారు అన్నాను అనుకోండి, మా గురువుగారు పక 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 అని విషయో రక్షతో, నీకేం పర్వాలేదురా నాయన, ముందుకెళ్ళు, సంతోషంగా ఉంటుందిరా పిల్ల అనొక్క మాట అన్నారనుకోండి, చాలు, అంగరక్ష. నాకు నా కూతురికి అంగరక్ష. అందుకని పెద్దలు నిర్ణయించినారుగాన పెద్దల సంకల్పం సిద్ధిగా నిలబడుతుంది. అది ఆ మాట నిలబడుతుంది, ఆ మాట పూర్తవుతుంది, వాళ్ళ నోటి వెంట వచ్చింది అవుతుంది. అందుకే సంకల్పము కార్యముగా మారడం వెనక, సంతోషము నిలబడము వెనక లక్ష్మీ కటాక్షం ఉంది. అందుకని సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఎప్పుడు ఏదో అమ్మ ఒక రోజు 2 రోజులో ఏదో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతంలో కాదు, సర్వదా అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు నాకు ఈ బుద్ధి నీ అనుగ్రహంగా నిలబడాలి. అది అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు నిలబడిందనుకోండి, ఆయన చేపట్టిన కార్యం విఫలమైపోవడం అనేటటువంటి మాట ఉండదు, జయమే. ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏది చేయనివ్వండి, జయం. అందుకే ఇప్పటికీ ఓ మాట అంటుంటారు, శుభం జయం నాయన వెళ్ళిరా, శ్రీరామజయం శ్రీరామజయం శ్రీరామజయం. ఇప్పటికీ కన్నడ దేశంలో మీరు ఏదైనా మాట చెప్పారనుకోండి, అయ్యా నేను వెళ్ళొస్తానండి అన్నాను, శ్రీరామజయం శ్రీరామజయం అంటారు. శ్రీరామ చెప్పి జయం. ఏదైనా సరే ఒక కార్యం సంకల్పం మంచిది రావడం దగ్గర నుంచి సంకల్పం పూర్తవడం వరకు ఆవిడ అనుగ్రహం. ఇక్కడ మీరు ఒక మాట బాగా పట్టుకోవాలి. బాగుందండి, సంకల్పం రావడం గురించి చెప్పారుగా, మరి సంకల్పం మంచిది అయితే కదా ఇవన్నీ, మంచి సంకల్పం ఎలా వస్తుంది? ఆవిడ అనుగ్రహం ఉంటే వస్తుంది. కీర్తి అని ఒక మాట, యశస్విని అని ఆవిడికి పేరు, అంటే ఆవిడ కీర్తినిస్తుంది. ఆవిడకున్న గొప్ప లక్షణం అది. ఆవిడ ఏమిటో తెలుసా, మీరు ఆవిడ్ని ఎంత స్తోత్రం చేస్తున్నారో దానికి ఆవిడ పొంగిపోదు. ఆవిడ మీరు కూడా స్తుతింపబడేటట్టు చేస్తుంది లోకంలో. మీరు మీ ఎదురుగుండా ఉన్నారా, మీ ఎదురుగుండా లేరాతో సంబంధం ఉండదు. తెల్లవారి లేస్తే ఆ పేరు చెప్పేటప్పటికి 2 చేతులు కైమోడ్చి కొన్ని కోట్ల మంది నమస్కరిస్తున్నారనుకోండి, ఆ కీర్తి ఇవ్వడానికి ఎటువంటి సంకల్పం వాడిలో పుడితే ఆ కార్యం చేస్తాడో అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. అటువంటి సంకల్పం పుట్టడానికి ఎటువంటి విషయాలతో ఆయన అనుసంధానమైతే అటువంటి సంకల్పం పుడుతుందో అటువంటి చోటుకి చేర్చి అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ కాదు కీర్తి పొందడం, ఆవిడ పాదములు పట్టుకున్న వాడిని లోకం కీర్తించేటట్టు చేస్తుంది ఆవిడ. నక్షత్రయోగం శీర్షికలో కృత్తిక రోహిణి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించడానికి ఏం చేయాలో చూద్దాం. కృత్తిక సూర్యునికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి సూర్యునికి సంబంధించినటువంటి శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే శ్లోకాన్ని 6 మార్లు తగ్గకుండా ఉదయ, మధ్యాహ్న, సాయాహ్న కాలాల్లో లేదా రోజు మొత్తం మీద 18 మార్లైనా అలా పారాయణం చేస్తూ ఉన్నట్లయితే విశేష ఫలితం లభించి తీరుతుంది. ఇక రోహిణీ నక్షత్ర జాతకులు చంద్రునికి సంబంధించినటువంటి నక్షత్ర జాతకులు కాబట్టి వారు చంద్రునికి సంబంధించినటువంటి శ్లోకమైన దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం అనే శ్లోకాన్ని 10 పర్యాయాలు, చంద్రునికి సంబంధించిన సంఖ్య 10 కాబట్టి ఉదయ, మధ్యాహ్న, సాయాహ్నాల్లో అంటే సాయంకాలంలో ఒక్కొక్కసారి 10 మార్లు చొప్పున కానీ లేదా మొత్తం 30 మార్లు కానీ పారాయణం చేస్తూ ఉన్నట్లయితే తప్పక సత్ఫలితాలని సాధించగలుగుతారు. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 29వ తేదీని పుట్టినటువంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుంటారు.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అంశానికి స్వాగతం. సంఖ్యాశాస్త్రం మానవ జీవితానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వ్యక్తి పుట్టినటువంటి తేదీని అనుసరించి వారి జీవితంలో ఎటువంటి వృత్తులు స్వీకరించినట్లయితే అభివృద్ధి పదంలోకి పయనిస్తారు, అలాగే వారు ఏ అంశాలలో జాగరూకత వహించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన జీవితం సంభవిస్తుంది అనే తెలుసుకోవటానికి ఈ సంఖ్యాశాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈనాడు 29వ తేదీ పుట్టిన వారి యొక్క విశేషాంశాలు పరిశీలిద్దాం. 29వ తేదీ పుట్టినటువంటి వారు చంద్రగ్రహ తత్వంలో విరాజిల్లుతూ ఉంటారు. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాట అన్నప్పటికీ కూడాను అత్యధికంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి. అందుచేత వీరు మొదటి నుంచి కూడాను ఎవరు ఏమి చెప్పినప్పటికీ దానిలో ఉన్నటువంటి మంచిని స్వీకరించడం, గుండెను చాలా చక్కగా ధైర్యవంతంగా తయారు చేసుకోవటం, ఇలాంటి లక్షణాలు కనుక అలవర్చుకున్నట్లయితే వీరు తమ జీవన గమనంలో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. వీరు ప్రకృతి సౌందర్యోపాసకులుగా ఎక్కువగా కనిపిస్తారు. ప్రకృతి అంటే వీరికి ప్రాణంగా ఉంటుంది. అందుకే అందమైన ప్రదేశాల్ని సందర్శించాలనేటువంటి అభిలాష అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. గోసేవ చేయటం, గోవులకు సంబంధించినటువంటి విశేషాంశాల తత్వంలో ఎక్కువగా కృషి చేయటం లాంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వృత్తులలో రాణించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఎక్కువగా వెటర్నరీ డాక్టర్స్గా కూడా వీళ్ళు రాణించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. వీరు వ్యాపారం చేసేటప్పుడు తప్పనిసరిగా భాగస్వామ్యంతో కూడి వ్యాపారం చేయటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉంటారు. కారణం వీరు పక్కన ఒక మనిషి తోడు ఉండాలి అనేటువంటి మనస్తత్వం అత్యధికంగా కలిగి ఉండటమే. అందుచేత వీరు భాగస్వామ్యం చేసేటప్పుడు కూడాను అయిన వారిని, బంధువర్గాల్ని చేరదీయటం, వారితో కూడి వ్యాపారాదులు చేయటం లాంటి సంఘటనలు ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. వీరు నీటికి సంబంధించిన వ్యాపారాలు, పాలకి సంబంధించిన వ్యాపారాలు, లేక ప్లాస్టిక్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీసు వీరికి బాగా రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. వీరు డబ్బులు ఇతరులకు ఇస్తే వసూలు చేసుకోవడం చాలా కష్టసాధ్యం అవుతూ ఉంటుంది. కాబట్టి పక్కనున్నటువంటి వ్యక్తి ద్వారా అడిగించి దాని ద్వారా స్వీకరించేటువంటి లక్షణాలు అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. కళాత్మకమైన మనోభావాలు అత్యధికంగా ఉండటం చేత వీరు టీవీ, సినిమా రంగాల్లోనూ, తర్వాత గాయకులుగా, రచయితలుగా కూడాను రాణించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. ఈ చంద్ర తత్వంతో ఉండేటువంటి 29వ తేదీ పుట్టినటువంటి వారు తమ శారీరక దారుఢ్యానికి, అందానికి ఎక్కువ విలువని ఇస్తూ ఉంటారు. అందుచేత వీరు కళారంగాలలో కూడా బాగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. వీరికి తెలుపుకు సంబంధించినటువంటి వ్యాపారాదులు, ప్రింటింగ్ ప్రెస్ లాంటివి కూడా బాగా కలిసి వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీరు తప్పనిసరిగా సూర్య భగవాన్ని ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన చేయటం సర్వే సర్వత్రా సుఖదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. వీరు నిజం వెలికి తీయటంలో చాలా చాకచక్యాన్ని ప్రదర్శిస్తారు అని చెప్పేసి కూడా చెప్పచ్చు. ఒంటరిగా ఉంటే ఊహాలోకాల్లోనే ఎక్కువగా వీరు విహరిస్తూ ఉంటారు. వీరు అదృష్టవంతులుగానే చెప్పాలి. వీరికి సూక్ష్మంగా అవగాహన చేసుకునేటువంటి శక్తి కూడా ఉంటుంది. 29వ తేదీ పుట్టినటువంటి వారికి శ్రమ పడకుండా పని చేయాలి అని చెప్పేసి అనుకోవటం, పరిస్థితులను బట్టి నడుచుకోవటం అనేటువంటివి వీరు ఆచరించేటువంటి విషయాల్లో గొప్ప సూచికదాయకమైనటువంటి అవకాశాన్ని ప్రసాదిస్తాయి. వీరికి 16, 25, 29, 34, 43, 56 సంవత్సరాల్లో అదృష్టం కలిసొచ్చి
అనుకూల మార్పులు రాగల అవకాశాలు అత్యధికంగానే కనిపిస్తున్నాయి. వీరు ధారణ చేయవలసినటువంటి ఉంగరం జాతి ముత్యం. వీరు కొలవవలసినటువంటి దైవం సూర్య భగవానుడు, విష్ణుమూర్తి. వీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం సవిత్రే నమః లేక ఓం వృషికేశాయ నమః. వీరు ధరించవలసినటువంటి దుస్తుల్లో ఎక్కువగా తెలుపు రంగు కలిగినటువంటివి విజయాన్ని చేకూరుస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, స్నేహితుల పట్ల అభిమానం కలిగిన వారై తాము అనుకున్నటువంటిది సాధించడంలో ఇతరుల సహాయ సహకారాల యొక్క ఆలోచన శక్తిని కూడా తీసుకొని వీరు ముందడుగు వేయటానికి ఆస్కారాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ వృత్తులలో వీరు అధికారుల మన్ననకు పాత్రత ఎక్కువగానే సాధిస్తారు అని చెప్పేసి చెప్పవచ్చు. వీరికి శ్వాసకోశ సంబంధమైన రుగ్మతలు తరచూ పీడించడానికి ఆస్కారం ఉంది. అందుచేత వీరు ముత్యధారణ చేయటం, తెలుపు వన్నె కలిగినటువంటి దుస్తులు ధరించడం, శివాభిషేకం చేయటం సర్వే సర్వత్రా సుఖదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 30వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క అదృష్ట భాగ్యం ఏ విధంగా ఉంటుందో వచ్చే ఆదివారం తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. శ్రావణ శుద్ధ విధియ ఆదివారం, పూర్వ ఫల్గుణి నక్షత్రం పరిఘయోగం బాలవ కౌలవ కరణాలతో విరాజిల్లుతోంది. పూర్వ ఫల్గుణి నక్షత్రం ఆదివారం శ్రావణ మాసం ఎంతగానో ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి శుభ సమయం. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తే మంచి జరుగుతుంది. అలాగే ఈశ్వరారాధన, అలాగే సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు. శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఇందులో మొట్టమొదటి పండగగా మనం ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ ఆరాధనతో పాటుగా ఈశ్వరారాధన, సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఈ ఆదివారం నాడు చేసుకోవడం చాలా మంచిది. శ్రావణ సందర్భంగా విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన చేస్తే మంచి జరుగుతుంది. పుబ్బా నక్షత్రం పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం. పుత్ర పౌత్ర ప్రవర్ధన పూర్వకంగా ఈ వారం భాసిల్లుతోంది. ఇష్టులతో, మిత్రులతో, బంధువులతో కలిసి చేసేటటువంటి ప్రయత్నములన్నీ సఫలీకృతమవుతాయి. ఉద్యోగం కోసం చేసేటటువంటి ఆలోచనలు ఆదిత్య హృదయపూర్వకంగా సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తూ చేస్తే ఎంతగానో విజయాన్నిస్తుంది. ఇక రేపు తిథివార నక్షత్రాలను పరిశీలన చేస్తే ఆషాఢ శుద్ధ తదియ సోమవారము ఈశ్వర ప్రియం. అలాగే తదియ సోమవారంతో పాటుగా పుబ్బా నక్షత్రం ఉదయం 7:02 వరకు, తర్వాత ఉత్తర ఫల్గుణి నక్షత్రం, అలాగే ఉదయం 7 వరకు శివయోగం. ఈ శివయోగంలో ఈశ్వరారాధన, రుద్రాభిషేకము, అంతకంటే ముఖ్యంగా బిల్వ పత్రములతో శివారాధన చేయటం. తడిపినటువంటి బియ్యంతో, ఆర్ద్రాక్షతలు అంటాం, ఈ తడిసిన బియ్యంతో ఈశ్వరుని అర్చిస్తే, శివాష్టోత్తరం లింగాష్టకం చదువుకున్నట్లయితే శ్రావణపు సోమవారం అత్యంత శ్రేష్టం. శ్రావణ మాసంలో ఈశ్వరారాధన ఉత్తర భారతదేశంలో ఎక్కువగా శ్రావణ మాసంలో శ్రావణ గురువారం, శ్రావణ సోమవారాలు ఈశ్వరుని విశేషంగా ఆరాధన చేస్తారు. దక్షిణ భారతంలో కార్తీక మాసంలో ఎంత విశేషంగా ఈశ్వరారాధన జరుగుతుందో, అలాగే ఉత్తర భారతంలో శ్రావణ మాసం శివప్రియంగా చేస్తారు. సమస్త భారతదేశం కూడా లక్ష్మీప్రదంగా ఆరాధన చేస్తుంది. ఇక్కడ శివుడికి ఇష్టమైనటువంటి వారం సోమవారం. శివయోగం కూడా కలిసింది. పుబ్బా నక్షత్రం, ఉత్తర ఫల్గుణి నక్షత్రాలు, 2 ఫల్గుణ నక్షత్రాలు కూడా కూడి ఉన్నాయి కాబట్టి ఈశ్వరారాధనలో అత్యంత ప్రధానమైనది జలాభిషేకం. ఓం నమ శివాయ అని 108 సార్లు పలుకుతూ జలాన్ని శివుడి పైన సమర్పిస్తే, అభిషేకం చేస్తే ఎంతో పరిపూర్ణమైన పుష్టి, ఆయుర్వృద్ధి, ఆరోగ్యము సిద్ధిస్తాయి. పేరులో పెనిధ్యాంశానికి స్వాగతం. శేషో దాది పూర్వ భాద్ర. దకారము
పూర్వాభాద్ర నక్షత్రంలో 3వ పాదంలో ఉంది. ప్రధానంగా దానయ్య, దయాకర్, దక్షిణామూర్తి, దాక్షాయణి, దయావతి ఇలా ఉన్న నామాలు. ఈ దయ, దక్షిణ ఈ నామాలు దేనికి సంకేతం అంటే పరమేశ్వర కటాక్షానికి సంకేతం. ఈశ్వరానుగ్రహం అపారంగా ఉంటుంది. దకారంతో ఎవరైతే పేరు పెట్టుకొని ఉన్నారో, మన పేరులో మొదటి స్థానంలో దా కనుక ఉన్నట్టయితే దామోదరు, దయావతి, దమయంతి, దర్శన్ ఇలా దకారంతో మొదలవుతున్నటువంటి పేర్లన్నిటికీ పరమేశ్వరుడు అధిష్టాన దైవం. దానగుణము పరిపూర్ణంగా ఉంటుంది. దక్షిణామూర్తి కాబట్టి ధారణా సామర్థ్యం ఉంటుంది, జ్ఞానసిద్ధి చక్కగా ఉంటుంది. దకారం అనగానే దాన బీజము, అలాగే మేధా సంపత్తినిచ్చేటటువంటి దక్షిణామూర్తి బీజం అన్నీ తెలుసుంటాయి. సౌమ్యం ఉంటుంది, శాంతం ఉంటుంది. వాళ్ళల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎవరైనా అడిగితే కానీ బయటికి చెప్పరు. ఆ గొప్పతనం బయటపడదు. అడగకుండా చెప్పే లక్షణం వీళ్ళలో ఉండదు. గొప్ప గురువులు, జ్ఞానసిద్ధి ఉంటుంది, అన్నిటి యందు సమభావన ఉంటుంది. బోళాశంకరులుగా లోపల ఒకటి బయట ఒకటి అనేది లేకుండా బోళాతనం ఉంటుంది. కపటం లేని వ్యక్తులుగా ఉంటారు. ఎప్పుడూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ధర్మసిద్ధి ఉంటుంది. తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. కొంతమంది దృష్టిలో అమాయకులుగా కూడా వీళ్ళు ఉంటారు. కానీ వీళ్ళల్లో ఉన్నటువంటి జ్ఞానసిద్ధి మోక్షాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ధర్మగుణం ఉంటుంది, మెత్తని స్వభావం, మంచితనము, మంచి లక్షణాలు. మోసం చేసే తనం తెలియదు. కపటం లేని వాళ్లే ఉంటారు. ఉద్యోగ రంగంలో ఎక్కువగా రాణిస్తారు. శుభప్రదమైన శాంతయుతమైనటువంటి భాషణం ఉంటుంది. దయాగుణం పరిపూర్ణంగా ఉంటుంది. దాన లక్షణాలతో భాసిల్లుతూ ఉంటారు. రేపటి పేరులో పెనుదంశంలో ది అక్షరంతో పేరు మొదలయ్యేవారి అదృష్ట భాగ్యసిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఒక వెలుగు రూపంలో ఆవిర్భవించింది. అందువల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి దీపారాధన నిర్వహించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విధంగా ఆవిర్భవించింది. లక్ష్మీదేవి స్వారోచిష అనే పేరు కలిగిన మన్వంతరంలో అగ్ని రూపంలో ఒక అగ్నిశక్తిగా, ఒక వెలుగుగా ఆవిర్భవించింది. అందువల్ల స్వారోచిష మన్వంతరంలో అగ్ని రూపంగా, అగ్నిశక్తిగా ఆవిర్భవించిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి గృహంలో ప్రత్యేకమైన విధి విధానాలతో దీపారాధనలు చేసినట్లయితే కార్యజయాన్ని పొందవచ్చు. శ్రావణ ఆదివారం సందర్భంగా మీ గృహంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే సకల శుభాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే దృష్టి దోషాలను తొలగింపజేసుకోవటానికి, గ్రహ దోషాలను తొలగింపజేసుకొని గ్రహాల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. శ్రావణ ఆదివారం సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు గృహంలో తూర్పు దిక్కులో 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే నవగ్రహ దోషాలను నివారింపజేసుకొని నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఈరోజు మీ గృహంలో పశ్చిమ దిక్కులో ఒక దీపాన్ని వెలిగించినట్లయితే శనిగ్రహ దోషాలను నివారింపజేసుకొని ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దశలలో శని అనుకూలతను సిద్ధింపజేసుకొని లక్ష్మీ కటాక్షం ద్వారా అష్టైశ్వర్యాలను పొందవచ్చు. అలాగే ఈరోజు గృహంలో ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి ఉత్తర దిక్కులో ఒక దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించటం ద్వారా లక్ష్మీ కుబేరులిద్దరి యొక్క అనుగ్రహాన్ని పొంది వివాహ సంబంధమైనటువంటి విషయాలలో, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో చక్కటి పురోభివృద్ధిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం నాడు మీ గృహంలో లక్ష్మీ స్వరూపంగా దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఓం భాస్కర్యై నమః
అనేటటువంటి లక్ష్మీనామాన్ని జపించుకోవాలి. అంటే సూర్యుడి కిరణాలతో సమానమైనటువంటి కాంతి కిరణాలు కలిగిన లక్ష్మీదేవి నీకు నమస్కారం అనే అర్థంలో ఓం భాస్కర్యై నమః అంటూ ఒక దీపాన్ని వెలిగించినట్లయితే శ్రీ సూక్తంలో చెప్పబడిన విధంగా జాతవేదో మమావహ, అగ్నిదేవ నా కోసం లక్ష్మీదేవిని ఆవాహన చేయి అని ప్రార్థించినట్లుగా అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొంది సర్వసంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ రోజున శ్రావణ శుద్ధ ద్వితీయ అంటే విధియ కాబట్టి సాయంకాలం చంద్ర దర్శనాన్ని చేయాలి. సన్ననైనటువంటి కొనగోటితో గీర్చిన అలా అర్ధచంద్ర ఆకారంలో కనిపిస్తాడు చంద్రుడు. ఆయన్ని దర్శించి చంద్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చదివి నూలు పోగును ఆయనకి సమర్పించడం ఈరోజు చేయవలసినటువంటి పని.